నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత బల్సలమ్మ తల్లి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటుగా విశేషంగా దర్శించుకున్న భక్తులు. ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించిన రాష్ట్ర కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. సార్వ పంటకు జిల్లాలో ఎరువులు, సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యవసాయ అధికారి జేడి వెంకటేశ్వరరావు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రత్తిపాడు కనకదుర్గ గుడిలో పూజలు చేసిన చిరంజీవి యువత జనసేన నాయకులు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెంట ఉన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. గ్రామదేవత శ్రీ బల్సలమ్మ తల్లి ఆషాఢ మాసం మొదటి శుక్రవారం శాకాంబరి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ శ్రీరంగ మంజీ, ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బల్సలమ్మ తల్లి శాకాంబరి అలంకరణ చేశారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శాకాంబరి అలంకరణకు సహకరించిన నీరుల్లి కూరగాయల వర్తక సంఘాల వారిని అభినందించారు. అమ్మవారి ఆలయాన్ని కూరగాయలతో అత్యంత అద్భుతంగా అలంకరించిన ఆలయ చైర్మన్ శ్రీరంగ మంజీ, ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. హిందూ సాంప్రదాయాల పరిరక్షణకు, సనాతన ధర్మాచరణకు శాకాంబరి అలంకరణ వంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. అమ్మవారి ఆలయంలో నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి సమాజ క్షేమం కోసం కృషి చేయాలని ఆలయ నిర్వాహకులను కోరారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారి శాకాంబరి అలంకరణను వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, కాళ్ల గోపీకృష్ణ, చాపల రమేష్, వాడపల్లి సుబ్బరాజు, పసుమర్తి రామలక్ష్మణ్, పిడుగు రామ్మోహన్ బ్రదర్, సిద్ధా వీర్రాజు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కళ్యాణం రామచంద్రరావు, చెన్నంశెట్టి బాలాజీ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అవతారానికి దాదాపుగా 15 టన్నుల కూరగాయలతోనూ
ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీరంగం అంజీ గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి రావడం, మరి ఇప్పుడు శోభతో ఉండేలాగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి అంజిబాబు గారికి అందరూ కూడా మిత్రమండలి అందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మ దయతో మనం ఇంకా ఇలా ఉన్నాం. ఈరోజు ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచాలి, ఎలాంటి జబ్బుల నుంచి రాకుండా అందరూ సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ మన ఊరిని కాపాడుతుందని నమ్మకం నాకుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ తాడేపూడిని మరింత సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు ఉండాలి. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పరశురామ తల్లి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పనిచేస్తున్నట్టు ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో 4 మండలాల ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో స్వయంగా తెలుసుకుని వినతి పత్రాల రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా వినతులను ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన వేగవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, తెలుగుదేశం, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇప్పుడు మాకు D26 అని ఉంది కదండి మన కాలువ, తాడిపూడి కాలువ. అదే ఆ వాటర్ రావట్లేదంట వీళ్ళకి. ఒక 50 మీటర్లు కాలువ తవ్వకుండా అది అయిపోతుంది అంటండి. అవసరం అది రైతులైనా తవ్వుకుంటారు. తాడిపూడి అండి. అది ఎవరండి? తాడిపూడి ఎవరండి? అది మీరు కదా? ఓకే అండి. అదే ఓకే అండి. ఇప్పుడు మెయిన్ కెనాల్ కూడా వాళ్ళదేనండి? మీదండి మెయిన్ కెనాల్ వచ్చేటప్పటికి పోలవరం? ఓకే నేను మాట్లాడతాను. దాని నుంచి వెళ్ళి కాలువకి అది మనకి తెమ్మేపాలెం దగ్గరలోకి తెమ్మేపాలెం రైతులు వీళ్ళందరూ వాళ్ళకి వాటర్ వెళ్ళాలంటే ఒక 50 మీటర్లు మన కాలం తవ్వితే వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఈ ఫ్లో కూడా తక్కువ వస్తుందంటండి. అది దాన్ని చేసుకుంటే పర్మిషన్ కావాలంటున్నారు వీళ్ళు. గొల్లగూడెం D26 అండి, తాడిపూడి కాలువ. అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఈ వర్షం కూడా తక్కువ ఉంది కదండి మనకి. ఎన్నో ఆ వర్షం గురించి రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఓకే అండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా దర్బార్ వినియోగించుకున్నారు. అనేక సమస్యలతో ప్రజలు తమ దగ్గరికి వస్తున్నారని, ఆ సమస్యలను తీర్చే విధంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యను ఆన్లైన్ చేసి ఆయా అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కూడా శుక్రవారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, సబ్నివీసు కృష్ణమోహన్, కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, పాతురి రాంప్రసాద్ చౌదరి, గురుజు సూరిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ తెలుగుదేశం కార్యనిర్వహణ అధ్యక్షులు లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బంతెల రామరాజు గారు, వీరి ఆదేశాల ప్రకారంగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అనేక సమస్యలతోటి ప్రజలు మన దగ్గరికి వస్తారు. ఆ సమస్యలను తీర్చే విధంగా పార్టీ ఒక సిస్టమ్ మరి చేయడం జరిగింది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఎవరైతే వికలాంగ పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, మరే ఇతర పెన్షన్లు అయినా, ఇంటి స్థలాల కోసం కానీ,
ఇల్లు కట్టుకునే వారి కోసం కానీ ముందుగా ఒక అప్లికేషన్ అంటూ తీసుకుని దాన్ని క్రమ పద్ధతిలో మరి ఆయా సంబంధిత అధికారులకి పంపించి అవి ఆన్లైన్ అయ్యే రకంగా చూస్తే ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటే ఎప్పుడైతే ఏది రిలీజ్ చేస్తే అది లబ్ధిదారులకు అందే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి పంచాయతీలు అభివృద్ధి చెందేలాగా ఆయన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సాయం మోడీ గారు, అమిత్ షా గారు మరి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక దృష్టితో చూసి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ చేయడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి ఈ 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి మనం చూస్తాం. ఎందుకంటే అభివృద్ధి ద్వారానే సంక్షేమం చేద్దామన్న పరిస్థితులు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి అవడానికి కొంత టైం కావాలి. ఎందుకంటే ఈవేళ మనం ఏదైతే వాగ్దానం చేసామో ఆ వాగ్దానాల్లో 80% మనం పూర్తి చేయడం జరిగింది. ఎక్కడైనా ఒకటి ఉంటే అది చేయడానికి ముందుకెళ్తున్న ప్రభుత్వం. జిల్లాలో ఈ సార్వా సీజన్లో 2.21 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి జె వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం రాత్రి తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరికి వరదల కారణంగా నీరు సమృద్ధిగా ఉందన్నారు. ఇప్పటికే డెల్టా కాలువలకు 7,000 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తెలిపారు. శివారు గ్రామాలకు నీరు అందడం లేదనే సమస్యను వ్యవసాయ శాఖ ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. కౌలు రైతులు తమకు కావలసిన ఎరువుల కోసం పేరు నమోదు చేసుకుంటే సొసైటీ, ప్రైవేట్ డీలర్లు, రిటైలర్ల వద్ద పొందవచ్చునన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం సహాయ సంచాలకులు నారాయణ, పెంటపాడు ఏవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద ఈ సార్వా సీజన్లో సుమారుగా 2,21,000 ఎకరాల్లో ఈ వరి పంట సాగు విస్తీర్ణంలో ఉంది. అయితే గోదావరి నుంచి వచ్చినటువంటి వరద, ఇటీవల వచ్చినటువంటి వరద కానివ్వండి, గోదావరిలో సఫిషియెంట్గా వాటర్ అయితే ఉన్నది. దాదాపుగా రోజుకి 7,000 క్యూసెక్కుల నీళ్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది డెల్టాలో. సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ సంవత్సరము 1 జూన్కే వాటర్ రిలీజ్ చేయడం వలన రైతాంగం పూర్తి స్థాయిలో దాదాపుగా 11,000 ఎకరాల్లో నారుమళ్ళు పెంచుకోవడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 53,000 ఎకరాల్లో ఈ నాట్లు అనేవి వేసుకోవడం జరిగింది. ఇలానే ఇది కొనసాగితే ఈ మంత్ ఎండింగ్కి, అంటే ఈ నెల ఆఖరికి దాదాపుగా పూర్తి స్థాయిలో నాట్లు వేసుకోవటం జరుగుతుందని కూడా చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నీళ్లు డెల్టాలో కాలువల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. అయితే బయట వర్షం లేకపోవటం వలన, నేల శాచ్యురేషన్ స్థాయికి రాకపోవటం వలన, ఇచ్చిన నీరు భూమి ఎక్కువగా పీల్చుకోవటం వలన కొంత శివారు గ్రామాల్లో ఈ వరి ఆకుమళ్ళు ఆ నీళ్లు అందక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇది గమనించడం, అటువంటి సిచ్యువేషన్ వచ్చిన వెంటనే మా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారులు, అలానే ఇరిగేషన్ అధికారులతో సమన్వయంతో అక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు శివారు గ్రామాలకు కూడా వెళ్ళేటట్టుగా కొంత ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలనే అఖిల భారత చిరంజీవి యువత ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెంటపాడు మండల ప్రధాన కార్యదర్శి, ప్రత్తిపాడు గ్రామ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెరుకూరి జగత్ సోమశేఖర్ అధ్యక్షతన ప్రత్తిపాడు వై జంక్షన్లో కల కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబి, రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, గట్టు గోపీకృష్ణ, రౌతు సోమరాజు, కర్రి సత్యనారాయణ, మలపాక చిట్టి, మెరుగు రాజగోపాల్, అడబాల రామారావు, సుంకర సుధాకర్, గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మజ్జి అప్పారావు, గ్రామ జనసేన ప్రెసిడెంట్ మట్టా రాంబాబు, వేర్ల గోవిందరాజు, గిద్దా శ్రీనివాస్, యానాదుల సుబ్బరాజు, గొడుగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స నిమిత్తం భుజాలకి ఆపరేషన్ చేయడం ముంబైలో, ఆయన ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తిరిగి రావాలని, అలాగే ప్రజలకు మరింత సేవ చేయాలని మెగా అభిమానులు అందరూ కోరుకుంటున్నాం. స్థానిక పత్తిపాడు వై జంక్షన్లో మన జగదా సోమశేఖర్ పండుగ ఆధ్వర్యంలో ఇవాళ పత్తిపాడు గుడిలో శుక్రవారం పవిత్రమైన వారాహిది నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఆయన కూడా దీక్షలో ఉంటాం. మొన్నే ఆపరేషన్ నిమిత్తం ఆయన దీక్ష విరమణ చేయడం జరిగింది. కళ్యాణ్ గారికి మరింత ఆరోగ్యంగా కుదిరిపడి ఆయన ప్రజల్లో మరింత సేవ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య బాగుండాలని, అలాగే ఆయన భుజాలకి ఆపరేషన్ సక్సెస్ అయిన కారణంగా ఇంకా ఆయన పూర్తిగా ఆరోగ్యం కోలుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని పత్తిపాడు వై జంక్షన్ కనకదుర్గం ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో పండుగ గారు సహకారంతో ఈరోజు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు ఉండవు. ఎందుకంటే సొంత డబ్బులతో సేవ చేసి రాజకీయం చేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారే. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి అఖిల భారత చిరంజీవి యువత మరి గట్టు గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ మన ప్రతిపాడు సర్పంచ్ గారు అయినటువంటి చెరుకుది జగత్ సోమశేఖర్ గారు పండుగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహనీయుడు, మరి నీతికి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి యొక్క భుజానికి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆ సర్జరీ మరి సక్సెస్ అవడం, ఆయన త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా ప్రజల సేవలో మరింత ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని మరి కోరి ప్రార్థిస్తున్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపాధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మొన్న ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఆయన మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర చిరంజీవత ఆధ్వర్యంలో, అలాగే ప్రతిపాడు జనసేన పార్టీగా సహకారంతో మన పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో వై జంక్షన్లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరిపించడం జరిగింది. అఖిల భారత చిరంజీవత పిలుపు మేరకు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భుజానికి ఆపరేషన్ చేయించున్న కారణంగా ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో అతను మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరు తెచ్చుకున్నంత వ్యక్తిగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అంతకంత అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో మరి అతను ఉన్నతమైన పదవుల్లో ఉండాలని కోరుకుంటూ, డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఒక ఆరోగ్య రీత్యా తాడేపల్లిగూడెం నియోజకవర్గ చిరంజీవి యువత మరియు పత్తిపాడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వై జంక్షన్ ఉన్నటువంటి అమ్మవారి గుడి వద్ద ఈ రోజున పూజా కార్యక్రమాలు చేసి ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో నిలవాలని, ఆయన మరిన్ని సేవలు ప్రజలకు చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజున పత్తిపాడు జనసేన పార్టీ వారు సుమారు 50 మంది ఇక్కడ ఈ రోజున పూజా కార్యక్రమం చేయడం జరిగినది. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పోలవరం సందర్శించి భీమవరం వెళ్తూ తాడేపల్లిగూడెంలో కొంచెం సేపు ఆగారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్శెట్టి శ్రీనివాస్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఫుడ్ కోర్టును సందర్శించి గురువారం రాత్రి అల్పాహారం చేశారు. ఫుడ్ కోర్టును మరింత మెరుగ్గా నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, పెంటపాడు జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబి, వాడపల్లి సుబ్బరాజు, గురుజు సూరిబాబు, పసుమర్తి రామలక్ష్మణ్, బీజేపీ యువమోర్చా అధ్యక్షులు కంచర్ల రాజా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క బృందం పోలవరంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టు పనుల పరిశీలనకి వెళ్ళడం జరిగింది. చాలా చురుకుగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చి 27 నాటికి పనులు పూర్తవుతాయనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు 2014లో రాష్ట్ర పునర్విభజన సమయంలో పునర్విభజన బిల్లులో పెట్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నటువంటి రోజులు 14 తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో భాగంగా అధికారంలోకి రావడం జరిగింది. పెద్ద ఎత్తున పనులు ప్రారంభించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వైసీపీ ప్రభుత్వం పనులు ముందుకు తీసుకువెళ్లకుండా మందకొడిగా కొనసాగేటువంటి విషయం మనందరూ కూడా గ్రహించాలి. అయితే 24లో మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పనులు మరింత వేగవంతం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. జాతీయ ప్రాజెక్టు అంటే 90% కేంద్రం భరాయిస్తే 10% రాష్ట్రం భరాయించాలి. కానీ దానికి భిన్నంగా 100% కూడా కేంద్రమే భరిస్తూ మంజూరు చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. భారతదేశ చరిత్రలోనే ఈ విధంగా పూర్తి చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఏదైనా ఉన్నది అంటే అది కేవలం పోలవరం ప్రాజెక్టు మాత్రమే. కాబట్టి ఈవేళ ఒక ఆహ్లాదకరంగా ఎప్పుడైతే అధికారులు 27 మొన్న కూడా ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు 2 రోజుల క్రితం. కాకపోతే అక్కడ ఇవాళ మేము చాలా అంశాలు పరిశీలించాం. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలవడం జరుగుతుంది ఈ వారంలో. పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తి చేసుకుని మేము తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో మిత్రులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెంలో ఏదైతే ఇటీవల ఆయన ప్రారంభించినటువంటి ఈట్ స్ట్రీట్ ఉన్నదో అక్కడ మేమంతా కూడా ఆగడం జరిగింది. ఈ ఈట్ స్ట్రీట్ అనేది మీరు 2-3 ఆంధ్రప్రదేశ్లో 2-3 ప్రాంతాలకు మాత్రమే, ముఖ్యంగా నగరాలకి పరిమితం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక విభిన్నమైనటువంటి రీతిలో తాడేపల్లిగూడెంలో ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈట్ స్ట్రీట్ని శాసనసభ్యులు ప్రారంభించడం జరిగింది. ఈ తాడేపల్లిగూడాన్ని ప్రారంభించినటువంటి ఈట్ స్ట్రీట్ ఆధారంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో భీమవరం కానీ, తణుకు కానీ, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల్లో కూడా ఈట్ స్ట్రీట్ ప్రారంభిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు తాడేపల్లిగూడెంలో ఈట్ స్ట్రీట్ చూశాక నాకు ఆ రకమైనటువంటి అభిప్రాయం కలిగింది. తప్పనిసరిగా ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. మా కేంద్ర మంత్రివర్యులు, మా సోదర సమానులు శ్రీనివాస్ వర్మ గారు మా ఊరి నుంచి వెళ్ళడం, వెళ్ళే దారిలో ఆయన పొద్దు నుంచి పాదయాత్రలో పోలవరం అంతా కూడా పర్యవేక్షణ అయిన తర్వాత, సోదరా మీ ఊరి నుంచి వెళ్తున్నాం అంటే ఈ సీట్ మనం ఓపెన్ చేసిందే, మీరు ఓపెన్ చేసిందే, ఇక్కడ ఒక 5 నిమిషాలు శాత తీర్చుకోండి. కేంద్ర మంత్రులు శాత తీర్చుకుంటూ ఉంటే 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. కానీ శ్రీనివాస్ వర్మ గారికి ఏంటంటే మనం ఎక్కడ పెట్టినా పాపం ఆయన మనలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోడ్డు పక్కన మనం తిని వెళ్దాం అంటే అక్కడే తిందాం, మనం ఎక్కడికి హోటల్ వద్దు ఏమొద్దు ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ తాడేపల్లి మీద ఉన్న ప్రేమకి ఇది ఒక కారణం. ఇక్కడ వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడం కోసం మనం వెళ్ళి కూర్చుంటే ఇంకా బాగుంటుంది అని ఆలోచన అయింది. అంటే మరో కొంతమందికి ఎక్కువ ఈ ఫుడ్ స్ట్రీట్లోకి మరి కేంద్ర మంత్రిగా తిన్నారో, ఎమ్మెల్యేలు తిన్నారో, నాయకులు తిన్నారంటే సాధారణ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ జీవనోపాధి కలిగే విధంగా ఆయన చేసేదే ఇది ఒక ప్రయత్నం. చాలామంది ఇక్కడ తింటే షో కోసం దానికోసం కాదు, ఇది కొంతమంది జీవనోపాధి సమస్యని
మరింతగా వాళ్ళకి జీవనోపాధి కలిగేలా చేసే ప్రయత్నం తప్ప ఇదేమీ ఫోటోలు దించుకోవడానికి మాత్రం కాదు. దయించి అలా అర్థం చేసుకోకుండా మళ్ళీ వస్తాం ఇప్పుడు ఎక్కడికే వస్తాం. మా కుటుంబ సహితంగా కూడా ఇదే రోడ్డు మీద తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి కూడా మేము అందరూ కూడా మా ఊరితో కృషి మేము చేస్తాం. థ్యాంక్ యూ అన్న, మా ఊరు వచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు. సెంట్రల్ మినిస్టర్ మన బీజేపీ నాయకులు వర్మ గారు, పార్లమెంట్ సభ్యులు మరి పోలవరంలో విజిట్ చేసి ఇవాళ ఉదయం నుంచి మరి రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున పోలవరం విజిట్ చేయటం, ఎందుకంటే పొద్దున్న నుంచి ఆ వీడియోస్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా పోలవరంలో ఉన్న ఒక కార్యక్రమం మనం కళ్ళతో చూడలేదు. ఈరోజు వీడియోల ద్వారా మనకి ఎంతో చక్కగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చూపించారు. అక్కడ పవర్ ప్లాంట్ కానీ, కెనాల్స్ కానీ, మరి వచ్చే ఆగస్టు నెలలో కాలువలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా శుభసూచకం. మరి అది చూసి వెళ్తూ మంత్రి గారు మరి ఏదైతే ఆయన చేతుల మీద ప్రారంభించారో ఈ ఈట్ స్ట్రీట్ని ఇక్కడ ఆగుతానని ఫోన్ చేస్తే మరి ఎమ్మెల్యే గారు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గారు నాయకులు, మా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుల నాయకత్వం అందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాత్రులు మేము చూస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే అందరూ కూడా ఫ్యామిలీస్ ఏదైతే తాడేపల్లి పట్టణంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, నిట్టు విద్యార్థులు కానీ, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు అందరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఫ్రెష్గా దొరుకుతుంది. చాలా ఫ్రెష్ క్వాలిటీ ఉంది. వేడివేడిగా తిని అందరూ నుంచుని చేస్తున్నారు. అది మంత్రి గారు మరి ఇక్కడ తింటున్నారంటే ప్రజలకు కూడా ఆ నమ్మకం కలుగుతుంది. కాబట్టి వారికి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. అందరం కూడా ఇక్కడికి వచ్చి తినాలని కోరుకుంటున్నాం. బేమడోలులో ఒడిశా సంస్కృతి, భక్తి వైభవం ప్రతిబింబించిన శ్రీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. పూరి జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకుని గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఒడిశాకు చెందిన భక్తులతో పాటు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. గురువారం రాత్రి పొలసానిపల్లి నుండి బేమడోలు జంక్షన్ మీదుగా గ్రామంలోకి శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య ఘనంగా రథయాత్ర నిర్వహించారు. జై జగన్నాథ నినాదాలతో మారుమ్రోగిన వీధుల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి గీతాలకు యువత, మహిళలు సాంప్రదాయ నృత్యాలతో అలరించగా ప్రసాద వితరణ చేపట్టారు. గ్రామ శాంతి, ప్రజల సుఖ సంతోషాలు, దేశ క్షేమం కోసం ప్రతి ఏడాది ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిరెన్, మన్మద్, మాంగ్రుమేత, నందన్, పంచానం, విఫలం, వంశీ, సీతారాం, రాకేష్, శంభునాథ్, సలాది రాంప్రసాద్, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూరి జగన్నాథ స్వామి వారి ఉత్సవం మన భీమడోలు గ్రామంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ జగన్నాథ స్వామి వారు, బలభద్ర స్వామి, సుభద్రాదేవి కూడా మన గ్రామాన్ని అంతా కూడా, అలాగే భక్తులందరూ కూడా చల్లగా కాపాడాలని ఆ జగన్నాథ స్వామి వారిని వేడుకుంటూ ఇంకా బాగా ఎంతో మహోన్నతంగా జరిపించుకుని ఆ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రమ్మ వారు కూడా మన అందరికీ కూడా చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా మన బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఎంతో వైభవంగా వారు తెలుగు రాకపోయినా హిందీ భాషలో చక్కగా చేసుకుంటూ 26వ సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరుగుతుంది. మళ్ళీ 15 రోజులు తొలి ఏకాదశి ముందు రోజు, దశమి రోజు మళ్ళీ స్వామి మరి నిజస్థానం రావడం జరుగుతుంది. అందరూ కూడా 26వ సంవత్సరం ఇది. వారికి తెలుగు రాకపోయినా హిందీ భాషలో చక్కగా స్వామిని ఊరేగించి మనం అందరం కలుపుకుంటూ కూడా ఆ జగన్నాథ స్వామికి మనందరికీ కూడా కలిగే వారిని ఆ జగన్నాథ స్వామి కూడా మన గ్రామం చల్లగా కావాలని ప్రార్థిస్తున్నాం. గ్రామాల అభ్యుదయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో శుక్రవారం పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గ్రామ స్థాయిలో చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో దూసుకుపోతుందని, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవికుమార్, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పుల్లాబాబి, కిలపర్తి వెంకట్రావు, పేరుచర్ల ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, కొలనువాడ పెదకృష్ణంరాజు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, దాసరి శ్రీనివాస్, వేర్ల కృష్ణ, బేతినగిరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, అమెరికా రాజు, ఎరుబండి సతీష్, జగత్ సోమశేఖర్, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పి దాంతో పాటుగా మరి ఆయన బొమ్మలో
ఆయన మన తాతదండ్రులు సంపాదించి వచ్చినటువంటి పాస్బుక్ల మీద మరి ఆయన బొమ్మలు వేసుకుని ఒక పిచ్చి తొక్కులకు వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరందరూ కూడా సాగనంపిన తర్వాత కూడా ఇంకా ఆయన రోజు ఈ రాష్ట్రాన్ని రెచ్చగొట్టే విధంగా, కులాలను విడగొట్టే విధంగా, మతాలను విడగొట్టే విధంగా ఆయన సమయంలో ఏం చేయలేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏదో చేసేసే విధంగా నిరంతరం కష్టపడేటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు మార్చి నెల కల్లా మన ప్రజలకి అంకితం చేయబోతూ ఉన్నాం. మీకు దమ్ముందని అడుగుతూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో 6 డేట్లు పెట్టారు. స్పిల్వే కూడా పూర్తి చేయలేదు. అసమర్థ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అమరావతి నగరాన్ని పూర్తి చేయలేదు. ఒక రోడ్లో ఒక తట్ట మట్టి వేయలేదు, ఒక డ్రైన్ కట్టించలేదు, పంచాయతీలకు అధికారం లేదు, ఎంపీటీసీలకు అధికారం లేదు, జడ్పీటీసీకి అధికారం లేదు. అలాంటి పరిస్థితి నుంచి ప్రజాస్వామ్య పరిపాలన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకోసం ఈరోజు పనిచేస్తూ ఉంటే విమర్శలు చేసినటువంటి ఈ చీడపురుగు జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరు చేసినప్పుడు అభివృద్ధి చెప్పండి, లేకపోతే మేము వస్తే మేము రఫా కోసేస్తాం, మీ సంగతి చూసేస్తాం అంటే మీకు ఎవరు ఓట్లు లేరు. ఎవరైనా మేము వస్తే కూటమి ప్రభుత్వం చేయని మంచి పని మేము చేస్తాం, లేకపోతే వాళ్ళేం తప్పు చేస్తే విమర్శించండి, తప్పు లేదు. వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతమైన దోషణలు, సోషల్ మీడియాలో హెరాస్మెంటు ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టాలనేది మీ వల్లే సాధ్యం. మన ఏ రకంగా అయితే కూటమిని ఎన్నుకున్నారో వాళ్ళ ఇంటికి సాగనంపారో అదేవిధంగా మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అండదండలుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఏం చెప్తాడు? ఆ రోజు పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి కానీ మీ దగ్గర ఓటు అడుగుతారని చెప్పిన వ్యక్తి, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో 100% కూడా ఆయన అన్నీ కవర్ చేసినప్పుడు కూడా, అన్నీ ఇస్తున్నప్పుడు కూడా ఇవాళ తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఆటో నేస్తం కానీ, మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, ఒక పక్కన పోలవరాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే నీ టైంలోనేమో వైజాగ్లో పెడతాను, కర్నూలులో పెడతాను, అమరావతిలో పెడతానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి 3 ముక్కలాడుకున్న పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ మావిగన్నాన్ని మళ్ళీ 3 ముక్కలాడు తెరతీశాడు. నీకు ఒక మాట మీద నీకు నిబద్ధత ఉందని అడుగుతున్నా. నువ్వు పెట్టాలంటే వైజాగ్లో పెట్టి దమ్ముంటే నీ పెట్టి స్తోమత లేదు, నీకు దమ్ము లేదని అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి నగరాన్ని గుర్తు చేస్తే, రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం కూడా ఈరోజు అమరావతి నగరం మాకొద్దు, నీ సొమ్మేం పోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోతూ ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చావు. అవినీతి ప్రభుత్వం కావాలని కోరేది ప్రజలు. ఎందుకంటే ఒకటే టైటిల్ మీద ఒక చట్టం తీసుకొచ్చి మీ ఆస్తులు, మీ పొలాలు కానీ, మీ స్థలాలు కానీ ప్రభుత్వం పేరు మార్చుకుని వాటి మీద కూడా లోన్ తెచ్చే విధంగా ఒక కుతంత్రంలో ఆలోచించడం జరిగింది. 2019-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎదుర్కొంటాకి మరి ఎలక్షన్లో పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయడం జరిగింది. మరి అప్పటి నాయకులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు ఓపెన్గా చెప్పారు, ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే ఈ టైటిల్ డీలన్నా ముందు దాన్ని సంతకం పెట్టి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమం శ్రీకారం చుట్టూ ఆ రోజు టైటిల్ డీల్ ద్వారా ఏయో తప్పులు సరిచేసే విధంగా మరి ఎప్పుడైతే 20 సంవత్సరాల ముందు భయపడి సర్వే జరిగిన మళ్ళీ రీసర్వే చేసి ప్రతి రైతుకి హక్కు భూమి మీద ఉండే విధంగా మరి గవర్నమెంట్ రాజ్యమంత్రులతో పాస్బుక్ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీరు ఎక్కడికో తిరిగి పాస్బుక్ కోసం ఇబ్బంది పడకుండా రైతు సోదరులకి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కానీ, కూటమి నాయకులు కానీ, అధికారులు కానీ మీ దగ్గరికి వచ్చి పాస్బుక్ మీకు అందించే విధంగా, ఇందులో లోటుపాట్లు ఉంటాయి రికార్డ్ చేసుకుని అవి మళ్ళీ సమర్థ చేసే విధంగా ఇంకా చెప్పారు. రుణమేశ్వరం గురించి కానీ, పెంటపాడు గ్రామం గురించి కానీ, మారంపల్లి గ్రామం తాడిపల్లిలో ఇవన్నీ విపరీతమైన ప్రాబ్లమ్స్లో ఉండి అక్కడ ఇబ్బందులు రైతులు కానీ ప్రజలు పడుతుంటే మరి మన ఎమ్మెల్యే గారు సొంత దాని మీద దృష్టి పెట్టి నిధులు ఖర్చు పెట్టి అక్కడ
అయితే 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి రైతులు ఇబ్బంది తప్పించి ఏదో భూమికి కూడా పట్టాలు ఇచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గారి. గత ప్రభుత్వం మన భూమిని మనకు లేకుండా రీసర్వే అని చేసి ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని కకలవికలం చేసి మనకి జగన్మోహన్ రెడ్డితో పాస్పుస్తకాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మన ముఖ్యమంత్రి గారు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అయిన ఆనగారి సత్యప్రసాద్ గారు సవరించి రాజముద్రతో మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలనుకుంటూ కోరుకుంటూ, అలాగే మనం ఎన్నికైన తర్వాత ప్రజల ప్రతినిధులు ఎలా ఉండాలో మన గౌరవ ఎమ్మెల్యే గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పర్యావరణంలో అనేక రకాల అభివృద్ధులు చేశారు. ప్రతి గ్రామంలో రోడ్లను అభివృద్ధి చేశారు, అలాగే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశారు, అలాగే పెన్షన్లు ఆయన సొంత నిధులతో గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్రం అప్పుల పాలనలో ఉంటే ఆయన సొంత నిధులతో వికలాంగ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, ఏ ఒక్కరు కూడా ఆఫీసు చుట్టూ తిరగలేకుండా మీ భూమిని సర్వే చేసి మీ భూమి పత్రం మీద ప్రభుత్వం మొదలుతోటి మీ భూమి ఏ రకంగా ఉందో స్కెచ్లతో సహా రూపొందించి రైతులకు శాశ్వత పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఇది ప్రభుత్వ కార్యక్రమం, కానీ పెండపాడు మండలంలో ఉమామైత్రం గ్రామం మరియు పెండపాడు గ్రామం ఏనో గ్రామాలుగా ఉండి ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మారినా సరే ఆ సమస్య పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ సమస్యని తన సమస్యగా తీసుకొని ప్రభుత్వ అధికారులను రైతులను సమన్వయం చేస్తూ వారికి ఈరోజు పాస్బుక్లు ఇప్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. ఆషాఢ మాసంలో శాకాంబరీదేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
శ్రీ బలసలమ్మ తల్లి శాకంబరి మహోత్సవంలో భాగంగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంచి ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం అన్నదానం శ్రీరంగ మంజి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్ర బృందం సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజి ఆధ్వర్యంలో సుమారుగా 5,000 మందికి అన్నదానం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి వారం జరిగే అన్నదానానికి భక్తులందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 బల్సలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, భక్తులు, వ్యాపారస్తుల సహకారాలతో ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం నాడు అమ్మవారిని విశేషంగా కూరగాయలతో అలంకరించుకోవడం జరిగింది. ఈ ఆషాఢ మాసం కార్యక్రమానికి మాకు స్థానిక బ్రహ్మానంద మార్కెట్, నీరుల్లి కూరగాయల వర్తక సంఘం, విఘ్నేశ్వర హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో సుమారు 15 టన్నుల వివిధ రకాల కూరగాయలతోటి ఇక్కడ అమ్మవారిని అంతరాలయం, మండపం, ముఖమండపం అన్నీ కూడా అత్యంత సుందరీకరణంగా అలంకరించుకోవడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ శాకంబరీదేవి అలంకరణ అమ్మవారు ఒక రోజున మనకి దర్శనమిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటున్నారు. ఈ దర్శించుకున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి భక్తులు కూడా అన్నప్రసాదం స్వీకరించి సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరిపించడం జరుగుతుంది. మన పట్టణంలో వేల్పు శ్రీ 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 బలుసలమ్మ వారి ఆలయ సన్నిధిలో ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరి ఉత్సవం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున శాకాంబరి మహోత్సవాన్ని నిర్వహించడానికి మన ప్రీతం శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 15 టన్నుల కూరగాయలతో ఈ రోజున ఆలయాన్ని అలాగే అమ్మవారిని అలంకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ శాకాంబరి ఉత్సవానికి మాకు ఉచితంగా కూరగాయలు అందజేస్తున్నటువంటి శ్రీ విఘ్నేశ్వర హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం వారు, అలాగే నీరుల్లి కూరగాయల వర్తక సంఘం వారి సౌజన్యంతో అత్యద్భుతంగా అలంకరణలు చేయడం, పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి ఈ అలంకరణలన్నీ చూసి ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి ఈ శాకాంబరి ఉత్సవంలో అమ్మవారిని దర్శించుకుని శాకాంబరి దేవిగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందుతున్నారు. నీరు అందదు, సాగు సాగదు అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం సత్యనారాయణపురంలో బీటలు వారిన వరి నారుమడిలో నారుమడి మట్టిగడ్డలతో అన్నదాతలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కొవ్వలి, పోతునూరు గ్రామాలలో సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక వరి నారుమళ్లు, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి ప్రధాన కాలువలో గొర్రపు డెక్క, తూడు, కర్రనాచు తొలగించే చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీరును కృష్ణా, గోదావరి డెల్టాలకు మళ్లించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి తవుడు, ఎస్ సత్తయ్య, ఏ అప్పలస్వామి, జి శివ, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందటం లేదు. గోదావరి డెల్టా పరిధిలో కూడా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందటం లేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రధానంగా దెందులూరు, అట్లాగే పెదపాడు, భీమడోలు, ఉంగుటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏలూరు రూరల్ ఈ ప్రాంతాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. సాగునీరు అందడం లేదు, ఖరీఫ్ సాగడం లేదు అన్నట్టుగా రైతుల పరిస్థితి ఉన్నది.
ఇక్కడ అందరూ కూడా కౌలు రైతులు వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి నారుమళ్ళు పోశారు, నాట్లు వేశారు. ఆ చేలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితున్నది. అయితే ఎలినినో ప్రభావం ఉన్నా సరే ఒకవైపు గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నది, పట్టిసీమ ద్వారా కాలువ ద్వారా నీళ్లు వదిలారు, గోదావరి కెనాల్స్లో కూడా నీళ్లు ఉన్నాయి. అంటే కెనాల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, గురపడెక్క, తూడు, కరణాలతో నిండిపోవడం వల్ల, సక్రమంగా బాగు చేయకపోవడం వల్లే శివారు ప్రాంత భూములకు సాగునీరు అందే పరిస్థితి కనబడట్లేదు. రెండో వైపు పట్టిసీమ కాలువ ద్వారా గోదావరి పోలవరం ప్రాజెక్ట్ కాలువ ఏదైతే ఉందో పూర్తిగా సమృద్ధిగా నీళ్ళు ఉన్న పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి కాలువ ద్వారా వస్తున్న నీరుని ఈరోజు కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి మళ్లించి ఇవాళ పంటలు కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఇరిగేషన్ అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వెంటనే స్పందించి పంటలను కాపాడాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కుంచనపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవములు పురస్కరించుకుని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆలయ కమిటీ బ్రోచర్ విడుదల చేశారు. సాధారణంగా పవిత్రోత్సవాలు పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో పెద్ద తిరుపతిలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. స్థానిక కుంచనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు 7, 8, 9, 10 తారీఖుల్లో అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించనున్నారు. అభిషేకాలు, మహాశాంతి హోమాలు జరుపుతారు. భక్తులు విచ్చేసి స్వామివారి పవిత్ర ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ గౌరవ అధ్యక్షులు కాళ్ల గోపీకృష్ణ, సోమశంకర్రావు, కోట శ్రీరామ్ కమిటీ సభ్యులు కోరారు. కుంచనపల్లికి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ గుడి ఎంతో కష్టపడి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు చాలా టైం పట్టింది మనకి. అలాంటి గుడిలో ఈరోజు తిరుగులేని ఒక వెలుగుని వెంకటేశ్వరం ప్రసాదించాడు. దానికోసం మనందరూ కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది, మన కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. మీరు ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని మనం తిరుపతి వెళ్తాం, పవిత్రోత్సవాలకి తిరుపతి వెళ్తాం, అన్ని చోట్ల జరుగుతాయి. అదేవిధంగా తాడేపూడిలో వీళ్ళంతా కూడా జరిపిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుంచనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడానికి కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది ఆగస్టు 7, 8, 2026 నుండి 10, 8, 2026 సోమవారం ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కుంచనపల్లి ద్వారకా నగర్లో ఏం చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పవిత్రోత్సవాలకు ఇచ్చేసి అందరూ ఆలయాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసినదని కమిటీ వారి ద్వారా కోరుకుంటున్నాం. అత్యంత పవిత్రంగా జరిగే తిరుపతిలో ఎలా జరుగుతాయో అదేవిధంగా ఎక్కడా జరగనట్టు ఇక్కడ జరిపించడానికి కమిటీ వారు నిర్ణయించారు. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. కుంచనపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ఆగస్టు 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు స్వామివారి పవిత్రోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. స్వామివారికి అభిషేకాలు, అలాగే పవిత్ర ధారణ, తిరువోత్సవం, అలాగే ఎంతో వైభవంగా సాధారణంగా తిరుపతిలో ఇటువంటి క్షేత్రాలు పవిత్రాలు జరుగుతాయండి. అలాగే సామాన్య భక్తులకు కూడా ఇటువంటి పవిత్ర అందాలను సదుద్దేశంతో కమిటీ వారు నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క పవిత్ర ప్రతి ఒక్కళ్ళు పవిత్ర ప్రసాదంగా స్వీకరించి సోమవారం తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుచున్నాము. సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఈలి ఆంజనేయులు మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో ఉచిత డైరీల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ బీజేపీ మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యనే జీవితంలో అత్యంత విలువైన సంపదగా భావించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎం భార్గవ్, సంస్థ స్థాపకురాలు అండ్ చైర్పర్సన్ శ్రీ లీలా సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ విద్యా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ హాజరయ్యారు. ఈ డైరీలో పంపిణీకి సహకరించిన దాతలు బి రోషన్, బి స్పందన, జె ఫణీంద్రలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ సభ్యులు రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ కాకరపర్తి మురళి, ప్రధానోపాధ్యాయురాలు సుజాత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మంచి ఆలోచనతో చేసే కార్యక్రమం. ఎందుకంటే డైరీ అనేది చిన్న స్థాయి నుంచి మనకి ఉపయోగపడే అవకాశం. ఏదైతే స్నేహితుడు పక్కన ఎలా ఉంటాడో మనం ఏదైనా గుర్తు చేస్తూ ఉంటాడో అలాగే డైరీ కూడా అంతకన్నా ఎక్కువ మనల్ని
ఏ విషయమైనా మర్చిపోతామేమో కానీ డైరీలో రాసుకున్నది మర్చిపోయే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ స్థాయి నుంచే మీరు అలవాటు పరుచుకుంటే రేపు పెద్ద ఉన్నత స్థాయిలోకి ఎదిగిన తర్వాత కూడా ఎదిగిన తర్వాత చాలా మంచి అవకాశాలు కోల్పోకుండా ఉంటాం. ఏదైతే ఈ ప్రతి సంవత్సరం ఈ డైరీ పక్కన పెట్టుకోండి, కంపల్సరీగా ఈ డైరీ అలవాటు చేసుకోవడం వల్ల రేపు ప్రోగ్రామ్స్ ఏంటి, తర్వాత ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, దేనికైతే మనం సెలెక్ట్ అవ్వగలదు, ఏదైనా గ్రూప్ 1కి వెళ్ళాలంటే ఏ మంచి అవకాశాలు ఉన్నాయి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది అన్నింటిలో కూడా దీంట్లో పొందుపరుచుకునే అవకాశం మీ అందరికీ ఉంది. కాబట్టి దీన్ని అలవాటు చేసుకుంటే లైఫ్లో చాలా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే దుర్గ గారు కాల్ చేశారు లాస్ట్ మంత్. మేడం మా స్కూల్ అంటే దాదాపు 3 స్కూల్కి ప్రొవైడ్ చేశాము. ఒకటి సుబ్బారావుపేట హై స్కూల్, అలాగే సంజీవ్ నగర్ నుంచి కావచ్చు, అలాగే మాగంట అన్నపూర్ణ కావచ్చు, అలాగే టీచర్స్కి, పిల్లలకి, ఉపాధ్యాయులకి కమ్యూనికేషన్ కుదిరే విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మేము ఏ హోంవర్క్ ఇచ్చామో పేరెంట్స్కి తెలియట్లేదు, పేరెంట్స్ చూసారో లేదో మాకు తెలియట్లేదు. ఇది చాలా కమ్యూనికేషన్ ఇబ్బందిగా ఉంది. మాకు ఇలా డైరీస్ మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని మన దుర్గ మేడం గారు ఫోన్ చేయగానే సరే మేడం ఆలోచించి చెప్తానని చెప్పేసి అన్నాను. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మేమేదో ఇచ్చాము, అది పబ్లిసిటీ కోసం కాదు, అది ముఖ్యంగా మీరు ఉపయోగించుకోవాలి. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రోజు ఏం నేర్చుకున్నారు, రేపు ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకున్న దానికి ఇది గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది. అది ఎలా మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ విధంగా డైరీస్ ప్రింట్ చేసి మాకు ఇవ్వటం అనేది చాలా పరిణామంగా నేను భావిస్తున్నాను. దీన్ని విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఏ రోజు మనకి ఏంటంటే టీచర్స్ వర్క్ ఇస్తూ ఉంటారు, మీకు మామూలుగా వర్క్ ఇచ్చినప్పుడు దీంట్లో డైరీలో మీరు రాసుకోవాలి, రేపు చేయవలసింది ఏంటి, మీరు క్లాస్లో చేసింది ఏంటి, అది చేసుకుని మీరు మన్నాడు ఆ వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తేనే మీకు ఎదుగుదల అనేది ఉండటం అనేది కూడా జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. అయితే లాస్ట్ ఇయర్ మనకి గత సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మనకి 39 మంది విద్యార్థులు మనకి పరీక్షకి అటెండ్ కావడం అనేది జరిగింది. అయితే మనకి మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్స్తో పాటుగా మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా జరగడం జరిగింది. మొత్తం 39 మందిలో 34 మంది విద్యార్థులు పాస్ ఇంటర్మీడియట్కి, ఐటీఐలకి అవి కూడా వెళ్ళడం అనేది జరిగింది. వాళ్ళని అనుసరిస్తూ కూడా మీరు కూడా విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం, వానపల్లిగూడెం చిన్న సోమనాథ క్షేత్రంగా పిలువబడే శివాలయం వద్ద శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జూలై 15 నుండి 23 వరకు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు నిర్వహించనున్నారు. శుక్రవారం అమ్మవారు లక్ష్మీ వారాహిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద ఉదయం విఘ్నేశ్వర పూజ, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మహిళలచే లలిత, విష్ణు సహస్రనామముల పారాయణం జరిగాయి. మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, శివమంత్ర ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ, పవన్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఈరోజు 3వ రోజు శుక్రవారం అవతం చేత సామూహిక కుంకుమార్చన మరి మొన్నటి నుంచి కూడా నిత్యము చేస్తున్నప్పటికీ కూడా ఎంతోమంది భక్తి శ్రద్ధలతోటి ఆడవారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా ఈ వరాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో పాల్గొని మరి శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకి అమ్మవారి దీవెనలు, కరుణ కటాక్షాలు ఉండాలని, అలాగే క్రమం తప్పకుండా ఇంకొక 6 రోజులు కూడా నిత్యము కూడా ఈ వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు మరి ప్రొద్దుట సాయంత్రం జరపడతాయి. కాబట్టి అలాగే ఆడవారి సౌభాగ్యాన్ని మించినటువంటి వరం లేదు కాబట్టి మరి ఈ 6 రోజులు కూడా చక్కగా కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని వరాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గుప్త నవరాత్రులలో ప్రారంభమై మొన్న బుధవారం ప్రారంభమై ఈరోజు 3వ రోజు శుక్రవారం. ఈరోజు అమ్మవారు
లక్ష్మీ స్వరూపంగా అలంకరించుకుని మన వారాహి అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటున్నారు. ఈ లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకల శుభములు, మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో వ్యాపారము, వ్యవసాయం, ఉద్యోగము, ఇలా సిరి సంపదలను ఇచ్చేటువంటి అమ్మవారు మన లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని మనం పూజించడం, ప్రార్థించడం ద్వారా అష్టైశ్వర్యములను, భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, అన్న వస్త్రాదులకి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉంటున్నారు. అలాగే సాయంత్రం మహాలక్ష్మి హోమ కార్యక్రమం, వారాహి, భైరవ, నవగ్రహ ఇత్యాది సమస్త హోమ కార్యక్రమాలను కూడా ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులన్నీ కూడా 23వ తారీఖు గురువారంతో ముగుస్తూ ఉంటాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ని తాడేపల్లిగూడెం ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆర్ రవికుమార్, సిహెచ్ రమణ, కె రవిశంకర్, బుజ్జిబాబు తదితర నాయకులు, కమిటీ సభ్యులు శుక్రవారం కలిశారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటీకరణ చేయవద్దన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసి ఇప్పుడు ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులతో పని చేయించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్లో ఉన్న డిఏ మరియు అన్ని బకాయిలు చెల్లించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు రిక్రూట్మెంట్ చేయాలన్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర జేఏసీ కమిటీ పేరుగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మన విన్నత పత్రాన్ని ఇమ్మని మా రాష్ట్ర జేఏసీ కమిటీ చెప్పారు. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చి, ప్రభుత్వ విప్ ఆయన ఇంటికి వచ్చి అలాగే ఇలాగా మెమోరాండం ఇచ్చాం. ఎలక్ట్రికల్ బస్సులు మన ఆర్టీసీ స్టాఫ్ ద్వారానే తిప్పాలని వినతి పత్రాన్ని ఇచ్చాం. ఆయన దాన్ని తీసుకుని అలాగే ఈ విషయాన్ని పైన వాళ్ళకు కూడా తెలియజేస్తానని మనకి హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆర్టీసీ మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి ఎలక్ట్రిక్ బస్సులను పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థతో సహా సిబ్బందితో సహా వారితో నిర్వహించడం అనేది జేఏసీగా వ్యతిరేకించడం, అలాగే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే, ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నిర్వహించాలని, అలాగే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఏదైతే సుదీర్ఘకాలంగా ఉన్న పిఆర్సీ, అలాగే లీవ్ ఎన్కేష్మెంటు, డిఏ బకాయిలు, అనేక ఆర్థికపరమైన అంశాలు, అలాగే సంస్థ యొక్క ప్రయోజనాలు, ఉద్యోగుల యొక్క హక్కులు. ఎందుకంటే ఇవాళ స్త్రీశక్తి ఇచ్చిన తర్వాత చాలన బస్సులతో సిబ్బంది ఇవాళ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బస్సుల సంఖ్య పెంచి సిబ్బందిపై ఒత్తిడి తగ్గించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లనే విధంగా జేఏసీ నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వం మాకు ఈ బస్సులను, ఎలక్ట్రికల్ బస్సులను తెచ్చి తర్వాత ప్రైవేటీకరణ చేత అనే ఒక వాయిస్ వచ్చిందో అప్పటి నుంచి మాకు కూడా ఇది ప్రైవేట్ పరం చేసేస్తారేమో అనేసి ధీమతోటి మేము చాలా మా అధికారులతో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అయితే అయినప్పటికీ ఇది చేయమంటున్నారే కానీ ఓ పక్కన ఎంత కొనసాగుతుంది. కాబట్టి ఈ ఆపాలని, తర్వాత ప్రైవేట్ బస్సులు కాకుండా మేమే నడపాలని, అదే తర్వాత పే స్కేళ్ళు అవన్నీ మాకు ఉండిపోయినాయి, అవి కూడా చేయగలరనేసి మరి ఆ ధైర్యంతో మరి ఎమ్మెల్యే గారిని కలవడం వచ్చింది. కలిసి మాకు మంచి హామీ ఇచ్చినందుకు వారిని మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కార్యవర్గ సమావేశం తాడేపల్లిగూడెంలో ఆగస్టు 2న నిర్వహిస్తున్నామని యూనియన్ జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ తెలిపారు. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ సమావేశం స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యత్వాల పునరుద్ధరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆగస్టు 2న తాడేపల్లిగూడెంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రెస్ క్లబ్ సమావేశంలో జర్నలిస్టు నాయకులు చిక్కాల రామకృష్ణ, కొల్లాటి మోషే, వానపల్లి పొండరీకాక్షుడు, చిట్రోజు కృష్ణ, చింతకాయల దొరబాబు, తాతినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సంస్థాగతంగా వ్యవస్థాగత నిర్మాణం గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది. మన ఏపీడబ్ల్యూజీ అనుబంధంగా ఉన్న తాడేపల్లి ప్రెస్ క్లబ్కి అతి త్వరలోనే ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం ఉంది, నూతన కార్యవర్గం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏపీడబ్ల్యూజీ జిల్లా కమిటీకి కూడా మహాసభ నిర్వహించి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక కూడా నిర్వహించవలసిన అవసరం ఉంది. ఆ అంశాల మీద ఈరోజు సమగ్రంగా చర్చించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఎన్నికలకు ముందు సభ్యత్వాలు పునరుద్ధరణ కూడా చేపట్టాం. అది కూడా చాలా వరకు అయింది. దానికి కూడా ఈ నెల 25వ తేదీ చివరి తేదీగా సభ్యులందరి అభిప్రాయం మేరకు, మెజార్టీ నిర్ణయం మేరకు 20వ తేదీ కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించాం. ముఖ్యంగా ఏంటంటే ఏపీడబ్ల్యూజీ అనేది ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు
రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం ఉండి భారతదేశంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ సంఘం అయినటువంటి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా ఏపీడబ్ల్యూజీ పనిచేస్తుంది. అలాగే ఏపీడబ్ల్యూజీకి అనుబంధంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది. కాబట్టి ఆ యూనియన్ మార్గదర్శకాల నియమావళి ప్రకారం కూడా మేము అందరం ముందుకు వెళ్తాము యూనియన్ మీద గౌరవంతో. అలాగే ఇప్పుడు మా ఐజేయు జాతీయ ప్రధాన కార్యదర్శి డి సోమసుందర్ గారు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్లపల్లి మురళీకృష్ణ గారు కూడా ఇక్కడ మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు జరిగిన సమావేశం విషయాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఫర్దర్గా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమావేశంలో సభ్యత్వాల పునరుద్ధరణ గురించి, అలాగే జిల్లా కార్యవర్గ సమావేశ నిర్వహణ గురించి చర్చించాం. అలాగే సభ్యుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ ఏం చేయాలనే దాని మీద కూడా సుదీర్ఘంగా ఈరోజు చర్చ జరిగింది. మన శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పట్టణంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలియజేశారు. ఒక అర్హులైన లిస్టు ఒకటి అందజేయమని చెప్పి ఆయన ప్రెస్ క్లబ్ని కోరారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా అందరం మాట్లాడుకుని ఒక లిస్టుని ఆయన త్వరలోనే అందజేసి అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం మేము కృషి చేస్తున్నాం. అలాగే సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు అంటే కొన్ని స్టాండర్డ్స్, కొన్ని విలువలు పాటించాలి. మిగతా సమాజంలో ఉన్న మిగతా వాళ్ళకంటే జర్నలిస్టులు కాస్త క్వాలిఫైడ్గా ఉంటారు, పాలిష్డ్గా ఉంటారు, చదువుకున్న వాళ్ళు, వీళ్ళకి ఎక్కువ విషయాలు తెలుసు అని సమాజం అనుకుంటుంది. దానికి అనుగుణంగానే మనం ప్రవర్తించాలి తప్ప ఎక్కడ కూడా నోరు జారడం కానీ, విశృంగంగా ప్రవర్తించడం కానీ, క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తించడం ఇది తగ్గించి మనం జర్నలిస్ట్ అంటే ఇలా ఉంటాడు అనే ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి మా ఈ సమావేశంలో మేము అందరికీ తెలియజేస్తాం. ఏరియా ప్రెస్ క్లబ్ సమావేశం వేళ జరిగింది. ఇందులో జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. అయితే ఈ నెల 25వ తారీఖుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి మరి ఏరియా ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా 25వ తారీఖులోగా తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ జనసేన పార్టీ 20వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. రౌతు సోమరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. 20వ వార్డులో రౌతు సతీష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వత్తన్పల్లి కాశీ, జన సైనికులు చాపల రమేష్, సజ్జా సుబ్బు, అత్తిలి బాబీ, నేదురు స్వామినాయుడు, బాలబొమ్మల శ్రీనివాస్, మలపాక చిట్టి, బాలాజీ, కోడిత్రాసి వెంకటేష్, బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాస్, కోట శ్రీరాము, రౌతు సోమరాజు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. పట్టణ జనసేన నాయకులు శ్రీ రౌతు సోమరాజు గారు 20వ వార్డు ఇన్ఛార్జ్ ఇవాళ ఘనంగా పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమమే కాదు, పొద్దునుంచి కూడా ఆయన అభిమానులు సేవా కార్యక్రమంలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీకి అండదండలుగా ఉంటూ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి వెనకాల నేడే ఉంటూ, అలాగే ఆయన యువజన సంఘానికి కూడా చాలా కష్టపడుతూ పార్టీకిను అటు యూత్ వాళ్ళకి కూడా ఎంతో ఆదర్శంగా ఉంటున్నటువంటి మా రౌతు సోమరాజు అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులు కూడా ఆ కుటుంబానికి ఆయనకి ఉండాలని మెండుగా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రౌతు సోమరాజు గారు 20వ వార్డు ఇన్ఛార్జ్, అలానే జనసేన సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు, చిరంజీవి యువత కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మెగాస్టార్ కుటుంబం ఏ పుట్టినరోజు జరుపుకున్నా ఆయన మెగాస్టార్ కుటుంబ సభ్యులు పిలుపు మేరకు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా తాడేపల్లిగూడెంలో సోమరాజు గారి పాత్ర మంచి అందరికీ ఆదర్శనీయమైంది. అలానే పార్టీ కోసం అన్నిత్యం వార్డులో కానీ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తీర్చడంలో తనదైన శైలితో ఈరోజు పనిచేస్తున్నారు. మన రానున్న రోజుల్లో ఆ మంచి పదవులు ఆయనకి దక్కి మరి రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ లోకల్ ఎన్నికల్లో మంచి పదవి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రహదారిపై ప్రయాణించే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని భీమడోలు ఎస్ఐ మదీనా భాషా అన్నారు. శుక్రవారం భీమడోలు రైల్వే గేటు వద్ద జాతీయ రహదారిపై భీమడోలు పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు నిలిపివేసి జరిమానాలు విధించకుండా ముందుగా వారికి హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి భద్రతా నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ తనిఖీల్లో వేమడోలు ఎస్ఐలు వెంకటేశ్వరరావు, ప్రభాకర్ రావుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు స్లోగా వెళ్ళినా ఎదుటి వ్యక్తి స్లోగా వస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి ఒకసారి ప్రయాణం చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక్క సెకండ్ మీరు బండి స్టార్ట్ చేసి తాళం తిప్పే ముందు మన తల మీద హెల్మెట్ ఉందా లేదా, మన ఇంట్లో బయటకు వచ్చే ముందు చూస్తున్నాం కదా, మనం మంచి బట్టలు వేసుకున్నావా లేదా అని అద్దంలో చూసుకుంటున్నాం. మొహానికి పౌడర్ ఉందా లేదా, తల దూకున్నావా లేదా చూసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఒక 5,000 రూపాయలు ఫోన్ వాడతారు, దానికి పౌచ్ వాడతాం కదా ప్రతి ఒక్కరు. ఈ 5-20,000 రూపాయలకి ఫోన్కి ఎక్కడ పౌచ్ ఎంత అవసరమో విలువ కట్టలేని మన ప్రాణానికి హెల్మెట్ అవసరంగా హెడ్కి ఆలోచించండి. ఒకసారి బయటకు వచ్చే ముందు మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంటుంది. ఇంట్లో మీరు ఇంట్లోంచి ఎంత సేఫ్గా బయటకు వెళ్ళారు, మళ్ళీ అంత సేఫ్గా ఇంటికి వస్తే ఆ ఫ్యామిలీ హ్యాపీ. లేదు ప్రమాదాన్ని బాధపడ్డారనుకో, ఇంట్లో ఎవరు పోషిస్తారు, ఇంటిని ఎవరు చూస్తారు? పోలీసులు ఫైన్లు వేస్తున్నామంటే మీరు అవేర్నెస్ కోసం మాత్రం చిన్న చిన్న ఫైన్లు వేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజెంట్ మన ఏలూరు జిల్లాలో మాత్రం హెల్మెట్కి ఫైన్లు వేయడం జరగట్లేదు. హెల్మెట్ ఫైన్ 1035 రూపాయలు. అదే రేట్లో మీకు మంచి బ్రాండ్ హెల్మెట్లు దొరుకుతున్నాయి. ఒకసారి మీరు హెల్మెట్ కొనుక్కుంటే మిమ్మల్ని ఏ పోలీసులు కూడా ఆపరు. హెల్మెట్ ఉంది కదా అని గౌరవిస్తాం మిమ్మల్ని. మీరు బాధ్యత గల పౌరుల్లా కనిపిస్తారు మాకు హెల్మెట్ వెళ్తుంటే, మిమ్మల్ని ఆపం. అదే మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణించారనుకోండి, ఇక్కడ భీమడోలు పరిధిలో నేను ఆపుతా, భీమడోలు దాటి చేబ్రోలు అక్కడ ఆపుతారు, అది దాటి తాడేపల్లి కూడా, అన్ని చోట్ల మిమ్మల్ని ఆపుతూనే ఉంటారు. ఎన్నిసార్లు ఆపితే అన్నిసార్లు 1000 రూపాయలు మీరు కట్టాలి. తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారిగా నరహరశెట్టి సీతారామయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అదే కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేసి ఉప ఖజానా అధికారిగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షులు బి హరికుమార్, గౌరవ అధ్యక్షులు దాసు నాగేశ్వరరావు, వైవిఎస్ మూర్తి, కె బాలకృష్ణ, ఎం అర్జున్రావు, ఎండి ముస్తఫా, వి రామ్మోహన్ రావు, కె తాతారెడ్డి, కె సూర్రెడ్డి, కృష్ణకుమారి, పాపారావు, నాగరాజు, వెంకటరమణ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 39వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవ్వాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన సకల కృష్ణమూర్తి సత్యవతి దంపతుల కుమారుడు కోడలు వెంకటేశ్వరరావు, లక్ష్మీ శ్రీదేవి సహకారంతో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ ఆషాఢమాసం పురస్కరించుకుని వచ్చే శుక్రవారం అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ, తూము, శ్రీ సత్యదుర్గ, కామిశెట్టి నాగు, పువ్వుల సత్యనారాయణ, గెద్దా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు వై జంక్షన్లో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు సుమారుగా 9 నెలల నుండి స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం వచ్చిన భక్తులకి అన్నప్రసాదం ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి శుక్రవారం భక్తుల సహకారంతో శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్తిపాడు వాస్తవులైన వెంకటేశ్వరరావు, శ్రీదేవి వాళ్ళ ఆర్థిక సాయంతో ఈరోజు ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే శుక్రవారం నాడు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారికి శాకాంబరి అలంకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వచ్చే శుక్రవారం ఈ శాకాంబరి అలంకారంతో అమ్మవారిని వీక్షించి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మన ప్రత్తిపాడు వై జంక్షన్లో ఏం చేస్తున్నా ఈ కనకదుర్గమ్మ దేవస్థానం అందు ఈరోజు 39వ వారంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదానానికి మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్నదానం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. ఈరోజు దాత సకల కృష్ణ గారి కుమారుడు సకల వెంకటేశ్వరరావు, లక్ష్మి శ్రీదేవి వారి కుమారులతో సహకారంతో ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. వారి కుటుంబానికి ఆ అమ్మ దయాదక్షాలు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే వచ్చి శుక్రవారం మన దేవస్థానం నందు
మన కనకదుర్గమ్మ దేవస్థానం ముందు శాకాంబరి అలంకరణ చేయటకు మళ్ళీ కూటమి నాయకులు సహకరిస్తున్నారు. స్థానిక ఏలూరటు కాలుగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళమ్మ ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మార్తాండ శర్మ అర్చకత్వంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతిరోజు నిత్య పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పౌర్ణమికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతాయని, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కుంకుమ పూజలో పాల్గొనాలన్నారు. పౌర్ణమి రోజున అమ్మవారికి విశిష్ట శక్తులు కలుగుతాయని, ఈ పూజల్లో పాల్గొన్న వారికి వాటి ప్రభావం వల్ల అందరికీ మంచి జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా పారాయణం చేశారు. శ్రీ దేవి మహంకాళమ్మ తల్లి గుడిలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళమ్మ తల్లికి ఉదయకాలం, ప్రాతకాలంలో పౌర్ణమి రోజు నాడు కుంకుమార్చనలు, శుక్రవారం సాయంకాలం మహిళలచే సామూహికంగా పారాయణ కార్యక్రమం, అమ్మవారికి నిరంతరం కుంకుమార్చన పూజలు విశేషంగా జరపడుతుంది. తాడేపల్లిగూడెం జవ్వలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో 224వ శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. విద్యాసాగర్, గంగాభవాని దంపతులు, బాదం వెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులు, రామసాయి నరసింహమూర్తి సహకారంతో అన్నదానం నిర్వహించారు. శాశ్వత అన్నదానానికి విరాళాలు ఇవ్వవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, పొన్నగంటి సుందరమల్లికార్జునరావు, పొన్నగంటి కోటేశ్వరరావు, మోటమరి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పొన్నగంటి బాలమురళీకృష్ణ, గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటమరి వెంకటేష్, చలంచర్ల మాధవరావు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 224వ వారం పురస్కరించుకుని ఒక భక్తులు విద్యాసాగర్ గారు, ధర్మపత్ని గంగాభవాని గారు ఈరోజు అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే బాదం వెంకట సత్యనారాయణ గారు, ధర్మపత్ని వెంకటలక్ష్మి గారు అలాగే అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే శ్రీరామసాయి నరసింహమూర్తి గారు అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి కూడా ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ఓ భక్తులు గండికోట నాగలక్ష్మి గారు, మీరు ప్రతి శుక్రవారం అన్నప్రసాదానికి వండటానికి నేను గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తున్నాను, గ్యాస్ బండ డొనేషన్గా ఇస్తున్నాను, మీరు ఉపయోగించుకోండి అని చెప్పారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం చనిపోయి రోడ్లో జోలపాలెంలో 29వ తారీఖు గురు పౌర్ణమి. ఆ రోజు అమ్మవారికి, లలిత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ఉత్సవమూర్తికి ప్రతి పూర్ణికి జరుగుతుంది. సాయంత్రం కళాన్యాసాలు హోమము జరుగుతుంది. ఈ పౌర్ణమి అభిషేకాన్ని, హోమాన్ని అందరూ తిలకించవలసిందిగా కోరుతున్నాను. తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి శుక్రవారానికి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఎవరైనా అన్నదానం చేయదలుచుకుంటే మా కమిటీ వాళ్ళని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. మా కమిటీ నెంబరు 7989309353. ఈ నెంబర్కి సంప్రదించి పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఒకరోజు అన్నదానం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో శుక్రవారం జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఒక్కరూ గృహాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమరహిత సమాజ స్థాపనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శ్రీదేవి, లలిత, MLHP నందిని, ఆశాలు, వరలక్ష్మి, మాధురి, నాగలక్ష్మి పాల్గొన్నారు. ప్రతి వారం కూడా సోమవారం నుంచి లక్ష్మీవారం వరకు మా యొక్క ఫీల్డ్ సిబ్బంది గృహ సందర్శనాలు చేసేటప్పుడు అక్కడ నెలకొని ఉన్నటువంటి అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో, శానిటేషన్ అంటే అదేంటి నీటి నిల్వ ఉన్నా సరే, అలాగే డ్రైనేజీలుగా గార్బేజ్ ఉన్నా సరే, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యాప్లో అనేది అప్లోడ్ చేస్తారు. దాన్ని ఏమో కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ గారు అది చూసి దాన్ని అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చేయడం ద్వారా
ప్రతి వారం కూడా ఈ విధంగా చేయడం ద్వారా దోమలు అనేవి వృద్ధి చెందకుండా ఉంటే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరి చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఫైలేరియా కానీ, మెదడు వ్యాధి వ్యాధులు, ఈ 5 వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి గృహం దగ్గర కూడా గృహస్థులు వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే పాటించినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క వ్యాధుల నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సిహెచ్ అగ్రహారంలో శుక్రవారం డెంగ్యూ నిరోధక మాసోత్సవాల కార్యక్రమం, ఫ్రైడే డ్రైడే అవగాహన ర్యాలీ, ప్రపంచ జనాభాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కె ఓంకర్నాథ్ మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రియో, పిహెచ్ఎన్ అన్నకుమారి, గ్లోరీ, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న నిల్వలు కానీ, ఫస్ట్ నిల్వలు కావచ్చు, అంటే డ్రైనేజ్ నిల్వలు కావచ్చు, మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఎక్కడైనా తడి ఉంటే దాంట్లో రాళ్ళు కానీ, ఇసుక కానీ వేసి దాన్ని ఎండు పొడిగా చేసుకోవాలి. ఇంకోటి టైర్లలో కావచ్చు, టెంకాయ చిప్పులలో కావచ్చు, టైర్లు ఇంకేమన్నా మీ ఇంటి ముందు ఎక్కడ నిల్వలు కావచ్చు, వాటి ఎక్కడ నిల్వ ఉండకూడదు. దాని ద్వారా దోమలు అట్లాంటివి నిల్వలు వచ్చేసి మీకు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా అటువంటి వ్యాధులు సంక్రమించవచ్చు. దానివల్ల డెంగ్యూ వల్ల ఏమవుతుందంటే కణాలు తగ్గిపోతాయి. కణాలు తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు, అంటే డెంగ్యూ లాంటి మలేరియా 102, 103 జ్వరం ఉన్నప్పుడు దాన్ని వెంటనే పిహెచ్సికి వచ్చి వెంటనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం, దాని ద్వారా దాన్ని నియంత్రించుకోవడము అలాంటివి చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.